నమస్తే. వెల్కమ్ టు టుడే ఐటీ న్యూస్. నేను కల్పన. క్రైస్తవులు, ముస్లిమ్స్ అందరూ నిద్రపోతున్నారా అంటే, ఎందుకు మేమేమన్నా నిద్రపోతులమా, నిద్రపోతూ ఉంటామా అని అనుకుంటారు. కానీ ఎక్కడ దాడులు జరిగినా, ఏది జరిగినా మొదటిగా అది క్రైస్తవుల మీద దాడి జరిగినా, ఇటు ముస్లిమ్స్ మీద దాడి జరిగినా, ఎక్కడ దాడి జరిగినా కూడా మొదటిగా వినిపించే సంస్థ పేరు ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్‌లో అందరూ ఉంటారు. దేశంలో 60,000కు పైగా శాఖలు నిర్వహిస్తున్న హిందుత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్నామని చెప్పి పెద్ద సంస్థ ఏదైనా ఉంది, హిందుత్వాన్ని కాపాడే పెద్ద సంస్థ ఏదైనా ఉంది అంటే అది ఆర్ఎస్ఎస్. అయితే ఇటు ముస్లిమ్స్ మీద, ఇటు క్రిస్టియన్స్ మీద ఎప్పుడైనా దాడులు జరిగినా అక్కడ మెయిన్‌గా వినిపించేది ఏ సంస్థ అంటే ఆర్ఎస్ఎస్ సంస్థ. అయితే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సంస్థ గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుంది, ఎవరి మీద దాడి జరిగిందని మీరు అనుకోవచ్చు. కానీ అసలు ఆర్ఎస్ఎస్కి రిజిస్ట్రేషన్ ఉందా? ఎక్కడ దాడులు జరిగినా, గొడవలు జరిగినా ఆర్ఎస్ఎస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమడుగుతారు? చర్చికి రిజిస్ట్రేషన్ అయి ఉందా? ఈ మసీద్కి రిజిస్ట్రేషన్ ఉందా? లేకపోతే మీరు నడిపిస్తున్న ఈ సంస్థకు రిజిస్ట్రేషన్ ఉందా అని అడిగే అవగాహన, నిద్ర మేల్కొల్పు వాళ్ళలో ఉన్నప్పుడు మీలో ఉందా? ఆర్ఎస్ఎస్ స్థాపించి ఇప్పటికి 100 సంవత్సరాలు అవుతుంది. 100 సంవత్సరాల్లో ఆర్ఎస్ఎస్ ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకుందా, చేసుకోలేదా? మరి ఎందుకు చట్టాలు వీటిని పట్టించుకోవడం లేదు? అదే ఒక క్రైస్తవ సంస్థ కానీ, లేకపోతే ఒక ముస్లిం సంస్థ కానీ రిజిస్ట్రేషన్ లేకుండా నడిపిస్తే అది ఎంత చర్చకు దారి తీస్తుంది? మరి ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల నుండి అలాగే నడుస్తూ ఇన్ని శాఖలు నడిపిస్తుంది. అయితే ఇటీవల దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది ఈ అంశం. ఆర్ఎస్ఎస్ రిజిస్ట్రేషన్ వివాదం. కర్ణాటక హోంమంత్రి ప్రియాంక్ ఖార్గే చేసిన ఆరోపణలు, వాటిపై ఆర్ఎస్ఎస్ స్పందన, అలాగే ఆర్ఎస్ఎస్ నిజంగా రిజిస్ట్రేషన్ అయి ఉందా లేదా అనే ప్రశ్నలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అసలు ఈ వాదం ఏంటి? ప్రియాంక్ ఖార్గే ఏమన్నారు? ఆర్ఎస్ఎస్ సమాధానం ఏమిచ్చింది? చట్టపరంగా సంస్థల రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుంది? ఈ పూర్తి వీడియోలో వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. రాష్ట్రీయ స్వయం సేవా సంఘ్ అంటే ఆర్ఎస్ఎస్. ఇది 1925లో కేశవ్ బలిరామ్ హెగ్దేవార్ స్థాపించారు. అంటే బ్రిటిష్ కాలంలో అని ఇప్పుడు ప్రెజెంట్ కొనసాగుతున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు తెలియజేసారు. ఇది బ్రిటిష్ కాలంలో మేము దీన్ని స్థాపించడం జరిగింది. సో బ్రిటిష్ కాలంలో రిజిస్ట్రేషన్స్ లేవా? మీరు ఆలోచించండి ఒక విషయం. 1860 బ్రిటిష్ కాలంలోనే కంపెనీ రిజిస్ట్రేషన్